నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మద్దల తండాకు చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గౌతమిని దర్పల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. హర్యానా రాష్ట్రం సోనిపత్ లో జరిగిన అండర్-16 జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో గౌతమి పాల్గొని వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని దర్పల్లి సర్పంచ్ శ్రీనివాసు, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బోరిగం గంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజకుమార్, క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు, ఉప సర్పంచ్, క్రీడా అభిమానులు పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ ను అభినందిస్తూ గ్రామంలో కబడ్డీ పోటీలు, శిక్షణ క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముక్కలు రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టుకోవడం జరిగింది. గతంలో ఉత్సవంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు చేసినాం. ఖర్చుతో ఉన్న పనులే ఉత్సవం వచ్చేసి మన ముక్కలు వచ్చి 14 లక్షలు ఖర్చు, అంటే 33 జిల్లాలలో 1000 మంది క్రీడాకారులు, 100 ఆఫీషియల్స్, గెస్ట్ ఒక 20 మంది, అందరికి అకామిడేషన్ 4 days. ఒక మనం పెళ్లి చేస్తేనే 1 day వరకు ఎన్నో ఆలోచిస్తాం. 4 రోజులు భోజనాలు, టిఫిన్స్, పనుకోవడానికి అవన్నీ అంటే అంత రిస్క్ తో కూడింది. రిస్క్ లో మాకు పర్సనల్ ఉండదు. మనం ఇట్లాంటి పిల్లల కొరకు ఎంకరేజ్మెంట్, వాతావరణం అంతా తయారు కావాలి. వాటిలో ఇల్లు జాబ్ ఒక ముక్కలు వేస్తాయండి. ఓన్లీ స్పోర్ట్స్ కూడా ఆ పిల్లలు దుబాయ్ వెళ్ళేవాడు. ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు తగ్గించినా స్పోర్ట్స్ తోటి, ఈవెంట్స్ తోటి ఆయన స్పోర్ట్స్ సర్టిఫికేట్ తోటి ఎస్ఐ గారు ఆయన లైఫ్ మార్పు. 4 దగ్గర అట్లా మా ఇద్దరు చెల్లెలు 20 మంది అయితే లైవ్ లో చూస్తున్నాం. అంటే ఇట్లా ఎంకరేజ్మెంట్ చాలా, అంటే మన టైంలో లేట్ కూడా బాధపడ్డాం అని అనుకున్నాం. మనం అన్ని తీరుగా అదన గురించి అవగాహన ఉంది, ఎదిగిన స్థాయిలో ఉన్నాం. మనం అనుకుంటే ఏమన్నా చేసే స్థాయిలో ఉంది. కాబట్టి పిల్లలు చేయాలా అలా తిరగని వయసు ఏం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ఎంకరేజ్. ఒక నేషనల్ ఆడితే అమ్మాయికి జాబ్ 100%. బీడీలు కూడా డైరెక్ట్ లేకుండా తీసుకోవాలని ఎస్ఐ గ్రూప్ 1, గ్రూప్ 2 లో కూడా కానీ మనం 3 లక్షల దాకా వచ్చిన టాప్ 10 కాలేజెస్ స్పోర్ట్స్ మన చాలా మంది పిల్లలు తెలియదు. స్పోర్ట్స్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, చెడు అలవాట్లకు దూరం అవుతున్నాం, క్రమశిక్షణ అలవాటు, లోకం పరిచయం అవుతాం, మన తల్లిదండ్రులు పరిచయం. అలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి క్రీడ. ఈరోజు అన్నట్టు ఇది గ్రామీణ క్రీడ కబడ్డీ అన్నది. ఈ అమ్మాయి ఒక మారుమూల ప్రాంతంలో నుంచి ఈరోజు విద్యాలయ పాఠశాల చదవడం వల్ల ఒక వేదిక దొరికితే మేమంటే మేము జాతీయ ఏంటంటే నేను ఈ రోజు పనిచేస్తున్నా. మేము ముక్కాలు అయితే మాకు ఉన్న ఇంట్రెస్ట్ ఇండోర్ స్టేడియం 32 లక్షలతో దాని సార్ 6 లక్షలు బిర్యానీ అన్న. స్పోర్ట్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా కబడ్డీ సిఎస్ఐ డిగ్రీ కాలేజీలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ అన్నింటిలో నేను ముందంజలో ఆడుతుంటుంది. మా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటానే జాబ్ పడ్డారు. పడకల్ సిఐ నాగేష్ డిగ్రీ క్లాస్మేట్. దాంతో పాటు మెట్రాజ్పల్లి సురేష్ డిగ్రీ క్లాస్మేట్స్. స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం. పూర్తి సహకారం ఉంటుంది మా ద్వారా. అమ్మాయి కానీ ఇంకా కొత్త టీమ్స్ తయారు చేద్దామన్నా కానీ మేము పూర్తి సహకారం ఇస్తాం. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని మన ముక్కలు రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టుకోవడం జరిగింది. గతంలో ఉత్సవంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు చేసినాం. ఖర్చు